డిటెక్టివ్ సర్వీసెస్ ఏజెంట్ ఆత్రేయ జేమ్స్ బాండ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అసలు అలాంటి కేసెస్ నిజమా అబద్ధమా అని అనిపించిన కాల్ చేసినప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ వ్యక్తిని కలిసినంటే నాకు అసలు మైండ్ బ్లోయింగ్. హైదరాబాద్ డిటెక్టివ్స్ బ్యూరో చీఫ్ ఎంఆర్కే గారు. ఎట్లాంటి కేసెస్ ఉంటాయి సార్? ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు, మీ మోటివ్ ఏంటి, పెళ్లి చేసుకోవాలి, మీకు చివరి రోజు తెలుస్తుంది తన మోటివ్ అని. ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్ముతారా? జనరేషన్ అలానే ఉంది, మనం ఏం చేయలేము. లివింగ్ రిలేషన్షిప్స్ అని పెట్టేసుకొని ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయారు అనిపిస్తుంది. నాన్ సెన్స్ అండి అది. ఈ వారమే 3 కేసెస్ వచ్చాయి. ఫాల్ట్ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఇంతటితో ఆగట్లేదు, ఇది క్రైమ్ దాకా వెళ్తుంది. మీ పేరెంట్స్ని మోసం చేశారు, మీకు మీరు మోసం చేసేసుకున్నారు. రిలేషన్షిప్లో ఉన్నాం, మేము లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని మీ పిల్లలతో చెప్పండి. ఈ ఏజ్ గ్రూప్లో పేరెంట్స్ కాషియస్గా ఉండాలి. 14 years నుంచి. అమ్మాయి అయితే అమ్మాయినా అబ్బాయి అయినా ఈ కాలంలో ఒకటే, ఇద్దరు సేమ్. సెలబ్రిటీని మీరు స్పై చేయాలని చెప్పేసి ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ చెప్పింది ఏంటంటే, మా అమ్మాయి అసలు మాతో సరిగ్గా ఉండట్లేదు, మా మాట వినట్లేదు, ఎన్నో సంబంధాలు చూపిస్తున్నాము, పెళ్లి చేసుకోవట్లేదు. ఒక రిలేషన్షిప్ ఉంది అమ్మాయికి, అబ్బాయి ఒక మొబైల్ షాప్, చిన్న మొబైల్ షాప్. జెన్యూన్ లవా? 70 చేంజ్ గర్ల్ ఫ్రెండ్స్ అఫైర్స్ ఇప్పుడు దాకా. డివోషనల్గా చెప్తూ అంతా చేస్తూ 70 మంది. చాలా సీరియస్గా ఉంది అది అంటే నేను డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాను. ఈ అమ్మాయి ఏం చేసింది, అబ్బాయికి చెప్పేసింది. ఎంత డేంజర్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఇతను ఫుల్గా తాగి గొడవ పెట్టుకున్నాడు. నేను ఒక ఫిగర్ చెప్పాను, నీకు ఇంత ఫిగర్ ఇస్తా, మంచిగా బతుకోండి, అంత అయితే నాకు వాడు కూడా ఇస్తాడు అన్నాడు. ఇంకెవరు మళ్ళా ఒకడు ఉన్నారు, అతనే చేసింది ఇదంతా. అసలు నేను ఈ పేరు ముందు పెడితే వాళ్ళు షాక్ అయిపోయారు. అతను ఎవరంటే అమ్మాయి వాళ్ళు. మ్యాట్రిమోనీ సైట్ నుంచి వచ్చే సంబంధాలు సేఫా కాదా? 100% మ్యారేజెస్ అవుతున్నాయి మీకు, 80% మ్యారేజెస్ మీకు ఫాలో అయిపోతున్నాయి. కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? జెన్యూన్ మ్యాట్రిమోనీ సైట్ పెద్ద ఆర్గనైజేషన్, నేను చెప్పలేను దాని పేరు. మ్యాట్రిమోనీ సైట్ నుంచి పరిచయం అయింది. అమ్మాయి కూడా చూపించే ఆ వీడియో రికార్డ్ చేసింది. రికార్డ్ చేసిన తర్వాత నేను మీ ఇంట్లో ముందు పెడతాను, లేదా ఇంటర్నెట్లో పెడతాను, సోషల్ మీడియాలో అన్ని చోట్ల మొత్తం వైరల్ అయిపోతుంది, నీ కెరియర్ స్పాయిల్ అయిపోతుంది, ఎక్కువగా మాట్లాడితే నేను పోలీస్ కంప్లైంట్ పెడతాను నీ మీద. ఓ, ఇది సూపర్ ట్విస్ట్. అయితే మీకు 2 పార్ట్స్ ఇక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. ఇంటర్వెల్ ముందు మీకు ఎలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంటుంది. అంటే ఇది ప్రాపర్ క్రైమ్ అనమాట.